వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ, చాలా తక్కువ ఉన్నాయి. అమ్మేయమని ప్రెషర్ పెట్టిండు ఈ కుటుంబం, వాళ్ళ అమ్మలే. ఇంజనీర్లని మర్డర్ చేయించాడు మధ్యాహ్నం, మధ్యాహ్నం వీళ్ళు. కేసులు అయినాయి, కోర్టులలో అయినాయి. సరే 4 రోజులు జైలు నుండి బయటపడి చంపిన వాళ్ళు చేయించినంత వీళ్ళే. మళ్ళా నేరెళ్ల ఘటనను దళితులు మర్చిపోయారని అనుకుంటున్నారా? దళితులను ఇసుక లారీలతో తొక్కించారు. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వారిని దాదాపు 18 మందిని రిమాండ్కు పంపించి 3rd డిగ్రీ చిత్రహింసలు గురి చేశారు. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చివాట్లు పెట్టి దళితులను ఆదుకుంది. ఈ ఘటనను దళితులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్ళీనా నేను దళిత బంధు, నేను దళిత బంధు ఇచ్చిన, ఎందరికి ఇచ్చిన నేను దళిత బంధు? అందులో కూడా స్కామ్లే. ఆడిని ఇచ్చినవి కూడా అందులో కూడా స్కామ్లే, కమిషన్లే. ఎమ్మెల్యేలు ఫోన్ చేద్దరు కార్పొరేటర్లకి, అదే నీకు ఎన్ని వార్డులు ఎన్ని కావాలరా అన్న, 4 అంటే 5, 20 లక్షలు నాకు ఇచ్చారా, 40 లక్షలు ఇస్తా. ఇది దళిత బంధు. దళితుల ఫండ్లో కూడా 50% కమిషన్ తీసుకున్న బతుకుని ఇది. ఇంకా దళితుడిని సీఎం చేస్తానండి అప్పట్లో. అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒకరోజు అని చెప్పారు, అంబేద్కర్ గారి వర్ధంతికో జయంతికో ఒక రోజన్నా బయటకు వచ్చి దండేసిండా? ఈ జనరేషన్లో కొత్తగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసేటోళ్ళు, జస్ట్ పాస్ అయిన వాళ్ళకి మన రాష్ట్రంలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే, దాని తగ్గట్టు ఉద్యోగాలు వస్తుండే, ప్రతి సంవత్సరం వస్తుండే అనేది టోటల్గా మర్చిపెట్టేట్టు చేసిండు కేసీఆర్. అది నా ఘనత. అది ఎంప్లాయ్మెంట్కి ఈయన చేసిన సేవ. తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ఏడ కూడా చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత అయినది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూపించేసి చెరుకు పంట కనబడకుండా చేసిన ఘనత వాళ్ళందరూ వరి వేస్తారు. ఇసుంటి పనులు చేసి వరి పెరిగితే దేశంలో అతి ఎక్కువ వరి వండే రాష్ట్రం మాదంటాడు సిగ్గు లేకుండా. ఈయనట చూసి మళ్ళీ ఈయన ఓటేయాలన్నట, మళ్ళీ ఈయన ఓటేసి అతీక్ అహ్మద్లు, నిజాం పాలన ఇవి వాపసు తీసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఇక ఈసారు లిల్లీ యువర్ సో సిల్లీ అన్నట్టున్నాడు రేవంత్ రెడ్డి. లిలీపుట్ అప్పుడు వచ్చిన 80ల కరమ్చంద్ అన్న సీరియల్ వస్తుండే. పంకజ్ కపూర్ కరమ్చంద్ లాగా డిటెక్టివ్ ఉంటే ఆయన పక్కకి ఒక ఆమె ఉంటుండే సెక్రటరీ, ఆమె పేరు లిల్లీ యువర్ సో సిల్లీ అంటుంది. అట్లనే రేవంత్ 70,000 ఉద్యోగాలు ఇస్తే నాకు చక్కెర వచ్చింది ఒకటేసారి. చూస్తే పాత నోటిఫికేషన్లు కోర్టుకు పోయినాయి, కోర్టు చివాట్లు పెట్టి కోర్టు ఆర్డర్ ఇస్తే ఇచ్చిన ఉద్యోగాలు 30,000-40,000 ఉన్నాయి. ఈయన వచ్చినాక ఒక జాబ్ నోటిఫికేషన్ వేసింది, కొత్త నోటిఫికేషన్ మీద ఇచ్చిన ఉద్యోగం ఒక్కటి లేదు. అది లిల్లీ, ఇట్ ఈస్ నాట్ యూ. కోర్టు ఇప్పించిన ఉద్యోగాలు అవి, నువ్వు ఇచ్చినే కాదు. శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నావు. నీది ఒక్క స్పీచ్ చూపెట్టవా? నువ్వు తెలుగుదేశంలో ఉంటే ఆనాడు ఉద్యోగం నడిచిన రోజు ఒక్క స్పీచ్ చూపెట్టు. తెలంగాణకు ఫేవర్గా మాట్లాడింది ఒక్కడు చూపెట్టు. అప్పుడు మీ బాసు, మీ పార్టీ బాసు నువ్వు తెలంగాణ మాట్లాడుంటే నీ లాగులో తొండ దొరకొడుతుండే ఆయన. అది నీకు తెలుసు కదా. ఒక్కరోజు తెలంగాణ మాట్లాడింది లేదు. ఇంకా సోనియా గాంధీని తిట్టి, సోనియా గాంధీ చేయబట్టి వీళ్ళందరూ చనిపోయారని చెప్పి ఆమెని బలిదేవత అని తిట్టి, ఈ తెలంగాణ కర్మ ఈయన ముఖ్యమంత్రి అండి. మళ్ళా
డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడున్నాయి అని కేసీఆర్ని అడుగుతున్నాడు. మరి నువ్వు కట్టించా డబ్బా ఇల్లు ఏడున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఏడున్నాయి, రాజీవ్ గృహకల్ప ఏమైంది, ఎవరికి 5 లక్షలు ఇచ్చినావు, ఎందరికి ఇచ్చినావు? అరే మోడీ ఇస్తుండే 5 కోట్లు దాటిపోయిన ఇల్లు కట్టిండు దేశం మొత్తంలో, 2 లక్షలు ఇస్తుండే తెచ్చుకొని ఎంతో అంత వేసి కట్టియారా? అదే ఆ కేసీఆర్ కట్టించిన పాపన పోలేదు 10 ఏళ్ళు, ఈయన వచ్చి 3వ సంవత్సరం ఎక్కడ ఇల్లు కనబడవు. మళ్ళీ ఆయన మీద తిడతాడు. 4 లక్షల ఇండ్లు ఏదో 4 లక్షల ఇండ్లు కట్టినా అన్నాడా? ఏడ కట్టిండు ఈయన? అన్నీ జీవో తీస్తాడు. బాసర సరస్వతి అమ్మకి 100 కోట్లు అన్నాడు. ఏం చేసిందని చూసి నేను జీవో తీసినాడు. వేములవాడకి 127 కోట్లు అన్నాడు. అది ఉన్న ఏదో ఏదో ఊలగొట్టినట్టాడా, ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినట్ట కన్స్ట్రక్షన్. భద్రాచలం పేపర్ మీద తీసిండు, కట్టింది లేదు, కట్టేసినా అని చెప్పుకుంటుండే నేను. ఈ 70,000 ఉద్యోగాలన్నీ ఈ డైలాగ్ కొట్టినావు కదా, పోయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ చెప్పు పోయి. రాజశేఖర్ రెడ్డితో పోల్చుకుంటాడు ఏమన్నా అంటే. ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కోసం ఆయనకి పేరున్నది. ప్రజలు అసలు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా పేషెంట్లతోటి ఇట్లా కిటకిటలాడుతున్నాయి. అందరు వద్దురు, బీమారు ఇలా చేయించుకుందరు, పోదురు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటొట్టు, ₹1 ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చేది లేదు. మళ్ళీ దాన్ని 2 లక్షలు, 5 ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు ఈయన. ఫీ రీఎంబర్స్మెంట్లు ఇచ్చేది లేదు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఫేమస్, ఫీ రీఎంబర్స్మెంట్కి ఫేమస్. ఆ 2 లేవు. స్టూడెంట్స్ కట్టేసుకోవాలని ఆర్డర్లు కూడా ఇస్తున్నారు బయటికి వెళ్ళి. ఒకటి ఈ రేవంత్ అన్నది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైము కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్ని అబద్ధాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి. నా దగ్గరకు వస్తాయి, ఏందో టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఇవాళ రేపు టోకెన్ నెంబర్ వచ్చింది, పైసలు రిలీజ్ చేయాలి, బట్టి గారికి చెప్పాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయనికే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు.